Okay. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah and Nana bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఎలాగున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథంపై ధ్యానాన్ని స్టీవ్ వాకప్ గారు అయినటువంటి వారు జర్మయ్య గారు తీసుకురాని ఉన్నారు. Remember the book of Acts, we are showing that Paul is going from Jerusalem to Rome, and on the way he is speaking the message of Christ to many different people. జ్ఞాపకము ఉంచుకోండి, పౌలు యెరూషలేము నుంచి రోమాకు ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. మార్గ మధ్యములో అనేకులతో యేసు ప్రభు యొక్క సువార్తను పంచుకుంటూ ఉన్నాడు. In our last session, we saw that Felix returned Paul to custody, and that is, he is going to hand him over to Festus. సో మనము గతసారి చూశాము, ఫెలిక్స్ గారు మరి పౌలును కస్టడీలో ఉంచి తర్వాత ఆయన ఫెలిక్స్ కు అప్పగించటం అనేటువంటిది చూస్తాం. So let's read Acts 24:22 through 27 to understand where we're at. మనము 24వ అధ్యాయము అపోస్తుల కార్యము 24 నుంచి చివరి వరకు చదువుకుందాం. Nana, are you there to read? Sir. Okay, sir. Please tell me once again. Acts 24:22 through 27. Okay, sir. Acts 24 to 27. Okay, sir. Okay, sorry. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిచి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశ నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుతుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేస్తుండేను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్ కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచి వాడు అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయాను. ఆమేన్. Okay, thank you. Now remember, as we had last time, we see that Paul shared the message of Christ with Felix and his wife Drusilla, who was from the family of Herod. సో గతసారి చూశాము, పౌలు ఫెలిక్స్ వారి సతీమైనటువంటి ద్రుసిల్లాతో సువార్త పరిచర్య చేశాడు. So God is giving an opportunity to the rich and powerful to hear the message of Christ so that they might turn and believe and not end up in the lake of fire, but in the kingdom of God. సో దేవుడు అధికారంలో ఉన్నటువంటి వారికి, ధనవంతులకు అవకాశం అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. వారు అగ్ని నరకంలో పడుట కంటే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుట కొరకు వారు తిరుగునట్లు చేయబడింది. Now, when Felix heard this, that is, the message that Paul gave was full of righteousness, self-control, and judgment to come, Felix became very afraid. ముఖ్యంగా గురించి, మరి నీతిని గురించి, మరి ఆశా నిగ్రహాన్ని గురించి ఆయన విన్నప్పుడు చాలా భయముతో నిండినటువంటి వాడుగా ఉన్నాడు. That means that Paul was very specific in telling him your eternal destiny is not going to end well, even with all the power you have, but you can change that if you'll believe in the message of Christ. సో పౌలు అక్కడ చెప్పగలిగినటువంటిది ఏమిటంటే, నువ్వు ఎంతో అధికారంలో మరి స్థానమానంలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క భవిష్యత్తు గమ్యం అనేటువంటిది, నీ తీర్పు అనేటువంటిది చాలా ఘోరంగా ఉండబోతుంది, నిత్య నరకం అనేటువంటిది మరి ఉండబోతూ ఉన్నది అని హెచ్చరించారు.
Now, I want you to notice that Felix's message or his response is much like many people who are very rich and powerful. They don't want to hear the message, they don't want to do anything about it. They want to show their temporal power. సో ఫెలిక్స్ మరి ఇతరులు కూడా వారి యొక్క స్థానమానాలు మరి ఆస్తి అంతస్తుల యొక్క విషయములో మరి వారు మారు మనస్సు పొందటానికి ఇష్టము లేకుండా వారి యొక్క అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించగలిగినటువంటి వారుగా ఉంటారు. So instead of Felix recognizing he has no control over his eternal destiny, it's in the hands of Jesus, he shows his temporal power now. ఫెలిక్స్ గారి యొక్క భవిష్యత్తు అన్నటువంటిది ఆయన స్వాధీనములో లేదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో మరి ఉంటున్నటువంటి యొక్క విషయం. కాబట్టి తాత్కాలికమైనటువంటి తన అధికారాన్ని ఆయన ప్రదర్శించబోతూ ఉన్నాడు. So he does much the same thing the Jewish leaders did. He tells the message of Christ to go away for now. I don't want to listen to it. యూదులు చెప్పినటువంటి విధంగా యేసుక్రీస్తు యొక్క సందేశం అనేటువంటిది మరి తిరస్కరించి అది వెళ్ళిపోని నేను వినను అన్నటువంటి తత్వంలో కలిగాడు. When it's a convenient time for me, when I have some extra time, I will call you back and make a decision. సో నేను ఇంకొకసారి అధికమైనటువంటి ఎక్స్ట్రా టైం ఉన్నప్పుడు నేను పిలిపించి మాట్లాడుతాను అని చెప్పి భయముతో ఆయన ఆపివేసి ఉంటూ ఉన్నాడు. During the 2-year time period that Paul is in prison, he is hoping that Paul will send a messenger and say, hey, I'm willing to pay a bribe so that you will let me go free. But Paul will refuse to do so. సో ఫెలిక్స్ గారు దాదాపు 2 సంవత్సరాల వరకు పౌలును చెరసాలలో ఉంచాడు. పౌలు ఏదో ఒక ప్రతినిధిని పంపి నేను డబ్బులు ఇస్తాను, లంచం ఇస్తాను, నన్ను వదులు అన్నటువంటి యొక్క సందేశము ఆయన ఎదురు చూశాడు. అయితే పౌలు ఆ పని చేయలేదు. But obviously there were some times when Felix felt like he needed to know more about it, and he would call Paul from time to time. అయితే ఫెలిక్స్ గారు ప్రభు అయిన క్రీస్తు విషయంలో అధికంగా తెలుసుకోవాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మాటి మాటికి ఆయనను పిలిపించటము వినటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాడు. Now we see after 2 years, Felix loses his position and a guy named Festus is going to take over. సో మళ్ళా మనము గమనించగలిగినటువంటిది 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్ గారు తమ అధికారాన్ని కోల్పోయి మరి ఫెస్తాకు అధికారము ఇవ్వటం అనేటువంటిది స్థానమానం కలిగి ఉండటం అనేటువంటిది చూస్తాం. So let's look and see who Festus is and how he operates. సో తర్వాత ఫెస్తా ఎవరు, ఆయన ఎలా దాన్ని నిభాయిస్తాడు అనేటువంటి యొక్క విషయంలో చూద్దాం. Now remember, Festus heard Paul's appeal. This is chapter 25, 1 through 12. సో 25వ అధ్యాయము అపోస్తుల కార్యము 1 నుంచి 12 వచనాల్లో మరి ఈ సంగతులు మనము చూస్తాం. Paul will then witness to King Agrippa, who's Jewish, just like Drusilla was. He's part of the Herodic family. పౌలు ప్రత్యేకంగా అగ్రిప రాజైనటువంటి అగ్రిపకు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యూదుడు, ద్రుసిల్ల లాగానే యూదుడై ఉన్నటువంటి యొక్క విషయం. So the question is, who is this Festus, the procurator of Judea? He was the leader for 3 years, from 59 to 62 AD. సో ఈ అన్నటువంటి ఈయన యోదాయలో పరిపాలన కలిగి ఉన్నటువంటిది 3 సంవత్సరాల వరకు, క్రీస్తు శకం 59 నుంచి 62 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. ఈయన ఎవరు అనేటువంటిది తెలుసుకోవలసినటువంటి ఒక విషయం.
We know of him because he heard Paul's case after Felix, and after consulting with Agrippa II, granted Paul to be sent to Rome for trial. సో ఈ యొక్క విషయంలో ఫెలిక్స్ గారి విషయంలోనూ అగ్రిప్ప గారి విషయంలోనూ మరి విన్నాడు పౌలు రోమాకు పంపివేయటం అన్నటువంటిది మరి జరిగినటువంటి యొక్క విషయం ఫేస్త గారు విన్నారు. Now, the only historical writings that refer to Festus are Josephus and the book of the Acts of the Apostles. తర్వాత జోసెఫస్ యొక్క విషయంలో అపోస్తుల కార్యముల గ్రంథములో విషయాల్లో మనము తేటగా చూడగలుగుతాం. Josephus spoke very highly of Festus in contrast to his predecessor Felix and his successor Albinus. సో ముఖ్యంగా ఈ ఫెస్త గారు మరి ఫెలిక్స్ గారి యొక్క సక్సెసర్ గా మరి కనిపించటం అనేటువంటిది చాలా గొప్పగా ఘనంగా ఆయన విషయంలో ఎంచబడటం అనేటువంటిది చూస్తాం. Remember, we saw that many of the decisions that Felix made caused a lot of turmoil, and he allowed a lot of crime to go on and dysfunction while he was in charge. సో ఫెలిక్స్ గారి యొక్క విషయంలో ఆయన చేసుకున్నటువంటి తీర్మానాల యొక్క విషయంలో చాలా మరి గందరగోళాలు, అసమాధానాలు, మరి అశాంతి అనేటువంటిది, తిరుగుబాటు అన్నటువంటిది మరి చోటు చేసుకున్నటువంటి యొక్క విషయంగా చూస్తాం. So when Festus arrived as procurator to the province of Judea, it was full of bandits, it was full of robbery, and he tried to restore everything and eliminate the robbers. సో ముఖ్యంగా ఫెస్త గారు వచ్చినప్పుడు పరిస్థితులంతా కూడా చాలా ఘోరంగా ఉంటూ ఉన్నది. దోపిడీకారులు, దొంగతనము ఇవన్నీ కూడా దేశంలో ఉంటూ ఉండగా దాన్ని నిభాయించటం లేకపోతే దాన్ని కంట్రోల్ చేయటం అనేటువంటిది ఫెస్త గారు చేస్తారు. Josephus also believed that Festus to work against extremists and insurrectionists while desiring to still have a good relationship with the Jewish leadership. యూదుల యొక్క నాయకత్వంలో మంచి సంబంధము కలిగి ఉండాలి అన్నటువంటిది, వీటన్నిటి యొక్క విషయంలో ఆయన చక్కగా పని చేయాలి అన్నటువంటి యొక్క తలంపు ఆయన ఉన్నటువంటి యొక్క విషయం. Now, we're going to see here first that Paul's going to make his speech to Festus, and Festus is going to defer Paul's appeal to Rome. సో ముఖ్యంగా పౌలు ఫెస్తతో తన యొక్క సందేశాన్ని తన మాటలు సందేశం వినిపిస్తాడు. తర్వాత పౌలు గురించి ఫెస్త గారు మరి ఆయన పరంగా ఉండి ఆ యొక్క కేసును మరి రోమాకు తీసుకొని వెళ్ళటం, పైకి తీసుకొని వెళ్ళటానికి ప్రోత్సాహపరచటం అనేటువంటిది చూస్తాం. Let's read Acts chapter 25 verses 1 through 7. మనం అపోస్తల కార్య గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఫేస్తు ఆదేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతన్ని సంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తు వద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళుతున్నాను గనుక మీరు సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని యందు తప్పేదైనా ఏమైనాను ఉన్నదా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకముగా మోపిరి, కాని వాటిని రుజువు చేయలేకపోయిరి. ఆమేన్, ఆమేన్.
Okay, so we see here, I have a map on the right, and we have down by the Dead Sea, Bethlehem and Jerusalem. In Caesarea, I have in a circle up on the left. So this is how far they are apart from each other. సో ఇక్కడ మ్యాప్ మనము చూస్తున్నాం, భూపటము, అక్కడ బృత సముద్రం అనేటువంటిది, అటు తర్వాత ఈ యొక్క సెసిరియా ఆ యొక్క ప్రాంత్యము సర్కిల్ తో వేయబడినటువంటి ఈ యొక్క విషయాన్ని, బెత్లెహేము, ఇవన్నీ కూడా ప్రాంతాలు మనం చూస్తాం. So they asked Festus if he, while he was in Jerusalem, would call Paul from Caesarea back to Jerusalem, and when he came, they would lay hold of him and they would ambush him. సో ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యొక్క యూదులు సిసిరియా నుంచి పౌలును వెనక్కి రప్పించాలి యెరూషలేమునకు అని వారు పట్టుగలిగారు. ఆయన ఈ మధ్యలో చంపాలి అన్నటువంటిది, పౌలును చంపాలి అన్నటువంటి యొక్క ఉద్దేశము వాళ్ళు కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. But notice that Festus says, no, we're not going to do that. We're going to keep him in Caesarea. ఫెస్తా గారు అంటున్నారు, మేము యెరూషలేమునకు ఆయనను తీసుకురాము, మేము అక్కడనే మరి సెసిరియాలోనే ఉంచుతాము అన్నటువంటిది చెప్పారు. Let's turn back to Acts chapter 21, verse 11, and read that, please. సో 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకుని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఆమేన్. Amen. Yes, so here we see that Jesus is promising that he will care for Paul, both as he did in Jerusalem, he will care for him through Rome. So he is not going to let this happen. సో ముఖ్యంగా యెరూషలేములో ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నాడో, అదే విధంగా మరి రోమాలో కూడా జాగ్రత్త అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆయనను చంపటానికి మరి వీలు పడదు అన్నటువంటి యొక్క విషయం ప్రభు బయలుపరచబడినటువంటి యొక్క విషయం. So the Jews are asking Governor Festus to release Paul and send him to Jerusalem. సో ఫెస్తా గారిని యూదులు అడుగుతూ ఉన్నారు, పౌలును విడుదల చేసి యెరూషలేముకు పంపాలి అని. The Jews saw Festus, Felix's replacement, as an opportunity to try to seize Paul. ఇక్కడ ముఖ్యంగా పౌలు చూడాలి అన్నటువంటి యొక్క అవకాశము కలిగి ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం ఫెస్తా గారు. Festus releasing Paul to the Jews would help him initiate good relations between them. Remember, Felix didn't have him. Festus is coming in, and he wants to have good relations with the Jewish leadership. సో ముఖ్యంగా ఫెలిక్స్ గారు యూదులతో మంచి సంబంధం అనేటువంటిది కలిగి ఉండలేదు. అయితే ఫెస్తా గారు యూదులతో మంచి సంబంధము కలిగి ఉండాలి అని ఆశపడుతూ ఉన్నటువంటి ఒక విషయం. Remember, if you are a Roman leader, the most important thing to do for Caesar is to keep peace, and you want to have good relations to keep peace. సో ముఖ్యంగా మీరు రోమా నాయకులైనట్లయితే సీజరు యొక్క అభిప్రాయాన్ని బట్టి మరి సమాధానం అనేటువంటిది ఆ నాయకత్వం కింద అందరితో సమాధానం ఉండాలి అన్నటువంటి తత్వం. So obviously God's promise in 23:11, let's read Acts 23:11 again, will come through. మనము 23:11 మనము చదువుకుందాం దేవుని యొక్క ప్రణాళిక యొక్క విషయంలో. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో
అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. ఆమేన్. So we see that Jesus is telling Paul, even though it appears like you're going to die in Jerusalem, like you're going to die while you're in prison at Caesarea, like you're going to die when you get on the ship to go to Rome, I'm going to protect you all the way because you are my messenger. సో దేవుడు అంటూ ఉన్నాడు, యేసు ప్రభు అంటున్నాడు పౌలుతో, నీవు నా సందేశకుడివి కాబట్టి యెరూషలేములో కానీ సెసరియాలో కానీ ఏమి సంభవించదు, నీకు హత్య అనేటువంటిది, నిన్ను హత్య చేయటం అనేటువంటిది జరగదు, ముఖ్యంగా నాకు సాక్షిగా ఉంటావు అన్నటువంటిది, రోమాలో ఉంటావు అనేటువంటిది ప్రభు చెప్పాడు. So we have an entire band of Jewish leaders that are threatening to kill Jesus if they can get him back to Jerusalem, but God will not allow it. అయితే యూదులు పౌలు మరలా యెరూషలేముకు రావాలి, అతన్ని చంపాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, కానీ దేవుడు ఆ పనిని చేయనేరడు. Now, having a planned trip to Caesarea, Festus invited the Jewish accusers to join him there so that the trial would be in Caesarea. సో కాబట్టి యూదులు అతని పైన ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన ఫెస్త గారు అంటున్నారు సెసరియాలోనే విచారణ అనేటువంటిది జరగాలి అన్నటువంటి ఒక విషయం. Notice that Festus remained in Jerusalem another 10 days, so it would have been convenient to bring Paul back down, but God's promise to Paul stood and it would not be broken. సో ముఖ్యంగా 10 రోజుల వరకు ఫెస్త గారు యెరూషలేములో మరి ఉంటూ ఉన్నాడు. ఆయన మరి పౌలును కావాలంటే తీసుకురావచ్చు, అయితే తీసుకురావటానికి ఉద్దేశం కలిగి ఉండలేదు. Now, in verses 6 and 7, we see that Jerusalem's accusers arrived in Caesarea and made charges they can't prove. సో ముఖ్యంగా యెరూషలేము వారు సెసరియాకు రావటం అనేటువంటిది, పౌలు విషయంలో ఫిర్యాదు చేయటం అనేటువంటిది 5-6 వచనాల్లో మనం ముఖ్యంగా చూస్తాం. Now, neither against the law of the Jews nor against the temple or Caesar has Paul offended anyone. సో ధర్మశాస్త్రానికి కానీ దేవాలయానికి కానీ లేకపోతే సీజరు యొక్క చక్రవర్తి యొక్క విషయంలో కానీ ఏ ఒక్క ఆజ్ఞలు ఆయన విరగొట్టలేదు, ఎవరిని ఆయన నిందించలేదు. Now, these accusers are doing the very thing that Gamaliel warned them against back in Acts chapter 5. అపోస్తుల కార్యము 5వ అధ్యాయములో గమలియా గారు మరి హెచ్చరించినటువంటి విధంగా మరి ఇక్కడ హెచ్చరించబడటం చేయటం అనేటువంటిది యూదులు చూస్తూ ఉన్నాం. Let's turn back to Acts chapter 5 and read verses 26 through 39, please. సో అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 26 నుంచి మనము చదువుకుందాం. సార్ 26 నుంచి 32 వరకు. హలో, Acts chapter 5, verses 26 through 39. అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారు అని చెప్పాను. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇజ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. Okay, so we Amen. see here early in chapter 5, back when Peter was proclaiming the message of Christ, the Jewish leadership threatened to kill him. ఇక్కడ మనం 5వ అధ్యాయంలో యూదుల పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే అతన్ని చంపటానికి యూదులు ఉద్దేశించటం అనేటువంటిది చూస్తున్నాం. Gamaliel told them, "Why would you do that? Let's see if it plays out. If they're actually not from God, they're going to be killed. But if they are from God, you can't stop them." సో గమాలియేల్ అంటున్నారు, వారు ఆ దేవుని యొద్ద నుంచి ప్రారంభించబడినట్లయితే వారైతే మరి చంపబడలేరు, మనుషుల నుంచి అయితే చంపబడును అన్నటువంటి ఒక విషయం. But what we see happening here is the Jewish leaders are doing the exact thing that Gamaliel said not to do. They are making their own scheme to stop the message of Christ. సో ఇక్కడ గమాలియేలు చేయకూడదు అని చెప్పినటువంటి యొక్క విషయము వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు తలంపులతో సువార్త పరిచర్యను ఆపివేయటానికి ఉద్దేశించి ఉన్నారు. They are lying and slandering against Paul and making accusations that they could not prove. సో ముఖ్యంగా వాళ్ళ పైన పౌలు పైన వాళ్ళు వేసినటువంటి యొక్క ఫిర్యాదు అనేటువంటిది నిజంగా రుజుపరచలేకపోయినటువంటి ఒక విషయం. Now let's read Acts chapter 25 verses 8 through 12, please. సో అపోస్తుల కార్యగ్రంథము 25వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనము చదువుకుందాం. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేను ఎంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విచారింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను హింసించబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమిను చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనను చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుతున్న నేరములలో ఏదీను నిజము కాదని ఎడల నన్ను వానికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందునెను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు యొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. Now, compared to his accusers, Paul's defense is not fearful. ఇక్కడ మనము గమనించినట్లయితే పౌలు పైన వేసినటువంటి ఫిర్యాదుల పైన ఈ యొక్క విషయంలో పౌలు తన్ను తాను మరి రుజువుపరచుకోవటము, సమర్థించుకోవటం అనేటువంటిది, నిరూపించుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. So his defense is not fearful, it's thorough, and it's logical. సో ఆయన యొక్క తన నిరూపణ అనేటువంటిది భయముతో లేదు, కానీ మరి చట్టపరమైనటువంటి శాసనపరమైనటువంటి ఒక నిరూపణ ఉంటూ ఉన్నది. Let's turn to 2 Timothy chapter 1 verse 7 and read why Paul is this way. సో ఎందుకు పౌలు ఈ విధంగా ఉన్నాడు అనేటువంటిది మొదటి 2వ తిమోతి మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను అపోస్తలును గాను బోధకుడు గాను నియమింపబడితిని. ఆమేన్. We see here that Paul understands, after seeing the resurrected Christ, that he is not fearful of anything that man can do to him on this earth. సో పౌలు పునరుత్థానము చెందినటువంటి యేసుక్రీస్తును చూసిన తర్వాత మానవులు చేయగలిగినటువంటిది దేనికి కూడా
ఆయన భయపడతా లేడు. And he has with the Spirit a power of love, the power of sound mind, and the power of the word. ముఖ్యంగా ఈ యొక్క బలముతో కూడినటువంటిది, శక్తితో కూడినటువంటి యొక్క క్రియలను మరి చూపించగలిగినటువంటిది. Now, notice in verse 8 that Paul says he does not want to offend anyone in any way. సో ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా నేనెవరిని మరి కించపరచలేదు అని చెప్తూ ఉన్నాడు. He did not offend against the Jewish law, but followed it very carefully. మరి యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని నేను కించపరచలేదు, నేను జాగ్రత్తగా మరి గైకొన్నాను, నడుచుకున్నాను అంటున్నాడు. He prepared himself for and went to the temple and paid the required alms. ఆయన దేవాలయానికి వెళ్ళటానికి తన్ను తాను సిద్ధపరచుకొని తాను అక్కడ చెల్లించవలసినటువంటి విషయాలన్నీ కూడా నియమాలన్నీ కూడా నెరవేర్చాడు, చెల్లించాడు. And he was respectful to Caesar and Roman law. రోమా ప్రభుత్వానికి, సీజరు చక్రవర్తికి, రోమా శాసనానికి కూడా చాలా గౌరవనీయుడిగా ఉంటూ ఉన్నాడు. Now, hearing that Roman law was not broke, but wanting to do a favor for the Jews, as Felix had done, Festus asked Paul if he was willing to be tried in Jerusalem for religious issues. సో ముఖ్యంగా ఫెలిక్స్ గారు చేసినటువంటి విధంగా మరి ఈయన చేయటానికి ఉద్దేశించలేదు. మతపరమైనటువంటి విషయాలను బట్టి వారికి హస్తాంతరము చేయటానికి ఆయన ఉద్దేశింపలేదు. So you have to understand here what's happening is Festus says he didn't break any Roman law, so there's nothing I can try him for, but I'm trying to build relationships with the Jewish leaders. Maybe I'll send him back to Jerusalem to be tried there. సో ముఖ్యంగా ఆయన అంటూ ఉన్నాడు, రోమా పరమైనటువంటి శాసనాలు ఏమి కూడా అతడు విరగొట్టలేదు, కాబట్టి నేను ఏమి మరలా చేయలేను అన్నటువంటి యొక్క విషయము. ముఖ్యంగా యూదులతో మంచి సంబంధము కలిగి ఉండాలి అన్నటువంటి యొక్క భావన ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. Now notice here that Luke makes us aware that the Jewish leaders are not trying to find out what God's will is, they're trying to do their own will. సో ఇక్కడ లూకా భక్తుడు చెప్తూ ఉన్నది గమనించినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని చేయటానికి ఉద్దేశించలేదు యూదుల యొక్క నాయకులు, వారి యొక్క సొంత చిత్తాన్ని చేయటానికి ఉద్దేశించి ఉన్నారు. And this has been a theme going on throughout Luke Acts, is that we have the Jewish leadership that's not interested in what God's will is, they want to do their own. సో ఇక్కడ ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథం అంతా కూడా గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి యూదులు మరి ఉద్దేశించలేదు, వారి యొక్క సొంత చిత్తము చేయటానికి ఉద్దేశించి ఉంటూ ఉన్నారు. God replaced Paul's ambition to preach in Jerusalem. We saw that back in 21:12-14 with his preordained purpose to preach in Rome. సో ముఖ్యంగా పౌలు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మరి యెరూషలేములో ఆయన ప్రసంగించబడినటువంటి యొక్క విషయం అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయము 12-14 వచనాల్లో మనము చూస్తాం. అదే విధంగా ఇప్పుడు రోమాలో కూడా చేయటానికి ఉద్దేశించి ఉన్నాడు. Let's turn back to Acts chapter 21 and read verses 12-14. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 12-14 వచనాలు చదువుకుందాం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటేమి, కానీ పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక
చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరు నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడుగా ఉనిన కుప్రియుడైన మాన్సోను ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఆమేన్. Okay, so Amen. here we see that when Paul he had a desire, and his desire was to go to Jerusalem and proclaim the message of Christ to his fellow brothers. సో పౌలు యొక్క కోరిక యెరూషలేమునకు వెళ్ళి తన స్వజనులకు సువార్త ప్రకటించాలి అన్నటువంటిది కలిగి ఉంటూ ఉన్నాడు. He knew that it was very dangerous, but he wanted to do it. God would allow him to do that, but he also wanted him to go to Rome and preach to these powerful leaders that we're seeing him do right now. సో ఇక్కడ ముఖ్యంగా కష్టాలు, ఇబ్బందులు అనేటువంటిది, సమస్య అనేటువంటిది తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన వెనకంజ వేయకుండా శ్రమలు బంధకాలు మాత్రమే కాకుండా చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రకటించడానికి ఉద్దేశించి ఉన్నాడు. అదే విధంగా రోమా చేస్తూ ఉన్నాడు. Now this is a very important point that we need to understand. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, మనము గ్రహించవలసినటువంటి ఒక విషయం. God doesn't dictate to us every specific decision that we should make. మనము చేయాల్సి ఉన్నటువంటి ప్రతి తీర్మానాన్ని దేవుడు మరి ఎప్పుడు కూడా నిర్దేశించడు. But he guides us through the Holy Spirit in our decision making. మన యొక్క తీర్మానాలు తీసుకోవటములో పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన మనకు మార్గదర్శనము చూపిస్తాడు. Let's read 2 Timothy 3:16 and 17. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. That is, the Holy Spirit is guiding us as we are studying God's Word of what we should do for God in this life we have on this earth. సో ఈ యొక్క భూమి పైన మనము జీవితము ఉన్నంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము చేయాల్సినటువంటి దాని విషయంలో మార్గదర్శనం అనేటువంటిది తెలుపబడుతున్నది. So we see that Paul's appeal to go to Caesar ends the Jewish hope of defeating God's messenger and killing him. సో ఇక్కడ యూదుల యొక్క నాయకులు ఆయనను యెరూషలేముకు తీసుకురావాలి, ఆయనను చంపాలని ఉద్దేశించి ఉంటే పౌలు గారు మరి చక్రవర్తి సీజర్ యొద్ద మరి తాను చెప్పుకోవటానికి ఉద్దేశించినటువంటి తన తీర్మానాన్ని చెప్తూ ఉన్నాడు. So notice that God's plan is that the message of Christ would not only be preached in Jerusalem, as Paul had done, but throughout the Roman Empire, as he had told us in Acts chapter 1. అపోస్తుల కార్యముల గ్రంథము దేవుడు మొదటి అధ్యాయములో చెప్పబడినట్టుగానే కేవలము యెరూషలేములో మాత్రమే కాదు, రోమా సామ్రాజ్యం అంతా బూదిగంతముల వరకు ఆయన సువార్త ప్రకటింపబడాలి. And the Jewish leaders would not be able to stop God's plan from happening. సో దేవుని యొక్క ప్రణాళిక జరగబోతూ ఉన్నదో దాన్ని యూదుల యొక్క నాయకులు అడ్డుకోలేరు అనేటువంటి యొక్క విషయం. We also see that this town of Caesarea, the town that opened God's grace to the Gentiles, remember Cornelius in Acts chapter 10, is going to continue to further that message. సిసిరియాలో
ఆ దేవుడు అన్యజనుల మధ్య ద్వారము తెరవటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఆ కొర్నేలి 10వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో కొర్నేలి అతని ఇంటి వారు మారు మనస్సు పొందటం, ఆ తర్వాత ఇంకా ముందుకు కొనసాగటం. Now, Festus wants to better understand what Paul was doing and why the Jewish people were so angry, so he's going to call Herod Agrippa II in. సో ఇక్కడ ఫెస్తా గారు పౌలు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు అన్నటువంటి యొక్క విషయం, మరి యూదుల నాయకులు ఆయన విషయంలో ఎందుకు మరి చంపాలి అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారనేటువంటిది ఆయన మరి గ్రహించిన తర్వాత రెండోసారి విమర్శించటానికి అవకాశము ఫెస్తా గారు ఇస్తూ ఉన్నారు. Agrippa II was born in AD 28, that is 5 years before Jesus died on the cross, and he lived till AD 100. సో ముఖ్యంగా అగ్రిప్ప గారు క్రీస్తు శకము 26వ సంవత్సరము నుంచి మరి క్రీస్తు శకము 100 వరకు ఆయన నివాసము చేయటం, అనగా యేసు ప్రభు మృతి చెందక మునుపు 4 పూర్వము నుంచే అన్నటువంటి యొక్క విషయం. He was the last ruler from the Herodian dynasty. That is, he was the final one of Herod's children or descendants to rule. హేరోదు మహారాజు యొక్క వంశావళిలో ఆయన చివరి వాడిగా పరిపాలన చేయగలిగినటువంటి వాడిగా మనము చూస్తాం. Agrippa II was the son of the first and better known Herod Agrippa I. హేరోదు అగ్రిప్ప గారి మొదటి కుమారుడైనటువంటి హేరోదు అగ్రిప్ప రెండో వాడు అనేటువంటిది చక్కగా అర్థం చేసుకోవలసినటువంటి ఒక విషయం. He was the brother of Bernice and Drusilla. We met Drusilla with Felix. ఫెలిక్స్ భార్య అయినటువంటి ద్రుసిల్లా విషయంలో మనం చూశాము. ఆమె యొక్క సహోదరుడిగా మనము చూస్తాం. In AD 48, Agrippa II supervised the temple in Jerusalem and appointed its high priest. సో క్రీస్తు శకము 48లో దేవాలయాన్ని మరి ఆయన దేవాలయాన్ని చూసుకోవటం అనేటువంటి యొక్క విషయము కలిగి ఉన్నటువంటి యొక్క విషయం. In AD 53, Agrippa II was forced to give up the tetrarchy that he was ruling over, but Claudius made him ruler and gave him the title of king over the areas he is currently in. సో అగ్రిప్ప సెకండ్ అన్నటువంటిది ఆయన ముఖ్యంగా దేవాలయం యొక్క ఆ విషయంలో, పాలన యొక్క విషయంలో క్లౌదియాకు అప్పగించబడటం అన్నటువంటి యొక్క విషయము, ఆయన మరి అధికారంలోకి రావటము అన్నటువంటి యొక్క విషయం జరుగుతూ ఉంది. In 55, he increased even more territory as Nero added to his realm through Tiberias and around Galilee. తైబీరియా, గలిలయ వరకు కూడా తన యొక్క సరిహద్దులు మరి విస్తరింప చేయటం అనేటువంటిది చూస్తాం. So in AD 66, we talked about this before, we had the Jewish people begin their uprising that would cause them to lose 1 million people in Jerusalem in AD 70 when Roman crushed them. సో ముఖ్యంగా క్రీస్తు శకం 66లో చాలా తిరుగుబాట్లు, మరి చీలికలు ఇవన్నీ కూడా ప్రారంభము కావటము, చివరికి క్రీస్తు శకము 70లో మరి యెరూషలేము అనేటువంటిది పతనము కావటం అనేటువంటిది చూస్తాం. When AD 66 happens, just a few years after he's meeting with Paul here, he fled to the Roman side because he was afraid of the Jews. సో ఇక్కడ 66 తర్వాత మనము చూస్తాము ఈ యొక్క విషయంలో భయపడటం అన్నటువంటిది, మరి రోమా విషయంలో భయం కలిగి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. Now, the Roman Empire really liked the Herodian family because they were related to the Jews and they helped them govern as long as the relationship served Romans' purpose. సో ముఖ్యంగా వీరు
రోమా వారి యొక్క ఉద్దేశాన్ని మరి జరిగించేటువంటి విధంగా ఉంటున్నది కాబట్టి వాళ్ళు యూదులై ఉండి యూదుల యొక్క సంబంధము కలిగి చక్కగా ఉండుట బట్టి చాలా దీర్ఘకాలంగా మరి పాలన జరుగుతూ ఉంది. So we understand that because Agrippa had Jewish roots, he understood Jewish law, and that's what Festus is going to ask him to do, is tell him how this all works. సో ఈ యొక్క విషయంలో యూదా యొక్క ధర్మశాస్త్రాన్ని చక్కగా మరి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఫెలిక్స్ గారు ఈ యొక్క విషయంలో ఫేస్తా అది చక్కగా తెలుసుకోవటానికి చేయటానికి ఉద్దేశించి ఉన్నటువంటి యొక్క విషయం. Okay, so let's read Acts chapter 25 verses 13 through 27, please. సో అపోస్తుల కార్యగ్రంథము 25వ అధ్యాయము మరి 13 నుంచి మనము చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నకేయు ఫేస్తు దర్శనం చేసుకొనుటకు కైసరయకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పెను. ఏమనగా, ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెరిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషుని కాయనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని. ఆ నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి అతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగూ విచారింప వలెనో అని యేసు తోసక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శించినప్పుడు అతనికి ఇష్టమేమోనని అడిగి తిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకును తాను నిలిపి ఉంచవలనని చెప్పి కొనినందున నేను అతనిని కైసరు వద్దకు పంపించు వరకు నిలిచి ఉంచవలనని ఆజ్ఞాపించి తినను. అందుకు అగ్రిప్ప, ఆ మనుష్యుడు చెప్పుకున్నది నేనును వినగోరుతున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను. ఆమేన్. Okay, so here we see Festus, upon hearing of Paul in front of Agrippa, he wants to honor the king and promote his self-interest. So he is trying to, as he comes into this position, make power with the Jewish leaders plus with Agrippa so that he can easily manage this territory. సో ముఖ్యంగా ఫెస్తా గారు అగ్రిప్ప ముందు మరి విషయాలన్నీ కూడా మరి వినగలిగినటువంటి యొక్క విషయం, తన పాలన ఈ విధంగా చేయుట బట్టి చక్కగా నిర్వహించవచ్చు అన్నటువంటి తలంపుతో ఆయన ఉన్నటువంటి యొక్క సంగతి చూస్తాం. So this is what leaders do. They take pawns like Paul, who is in prison, and say, this is a perfect person that I can say I need some advice from Agrippa, and then Agrippa will have a better relationship with me. He is not concerned about Paul's life. He's concerned about bettering his position. సో ఇక్కడ అగ్రిప్ప ముఖ్యంగా పౌలు యొక్క సంబంధము కాదు, కానీ ముఖ్యంగా ఫెస్తా అగ్రిప్ప మంచిగా ఉండాలి, వారి సంబంధం బాగా ఉండాలి అనేటువంటిది, వారి అధికారము ముఖ్యంగా ఉండాలి అన్నటువంటి యొక్క తలంపుతో ఈ పనులు చేస్తూ ఉన్నారు. Now,
One of the things we have to understand is the blinders of someone's temporal position, of their wealth, and of their glory prevent them from seeking the honor from God. సో దేవుని నుంచి గౌరవాన్ని వెదకటానికి బదులుగా ముఖ్యంగా లోక సంబంధమైనటువంటి అంతస్తులు, ఆస్తి, అధికారం అనేటువంటిది వాళ్లకు అంధత్వం అనేటువంటిది కలుగ చేస్తూ ఉంది. So Herod Agrippa knows Old Testament scripture. He knows that there is a promised Messiah that is coming, but because of his position, he really doesn't care. నిజంగా అగ్రిప్ప గారు పాత నిబంధన యొక్క విషయము, రానున్నటువంటి మెస్సయ్య గురించినటువంటి యొక్క విషయాలు ఆయన తెలుసు. అయితే ఆ యొక్క అధికారము యొక్క ఆశను బట్టి దాన్ని మరి ఆయన కేర్ చేయటం, చర్య తీసుకోవటం లేదు. This is just what Jesus accused the Jewish leaders of when he had a confrontation with them in John chapter 5. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయములో యేసుక్రీస్తుకు జరిగినటువంటి విధంగానే మరి ఇక్కడ జరుగుతూ ఉన్నది యూదుల యొక్క నాయకులు. Let's turn to John chapter 5 and read verses 39 through 44, please. 39 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39 నుంచి మనము చదువుకుందాం. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిస్తున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎల్లా వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఎవని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరాశ్రయించుతున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి రాచెను గనుక మీరు మోషేను నట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు అనేను. ఆమేన్. So here Amen. we have the message of God through Paul coming to Agrippa. Agrippa understands the Old Testament, but just like the Jewish leaders Jesus was talking to, they're more concerned about what other men think and not what God thinks. సో ఇక్కడ అగ్రిప్ప విషయంలో మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, అతనికి దేవుని యొక్క సందేశం అనేటువంటిది పౌలు ద్వారా మరి అందచేయబడినటువంటి యొక్క విషయము. అలాగే యేసు ప్రభు యొక్క కాలములో మరి యూదుల యొక్క నాయకులు మరి చేసినటువంటి విధంగా దేవుని యొక్క చిత్తానికి బదులుగా మరి వారి యొక్క చిత్తం అనేటువంటిది నెరవేర్చగలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. Now, notice how merciful God is. Here we have these pompous leaders, Agrippa and Festus, only concerned about their temporal well-being, and God is trying to reach them with the message of Christ. సో ఇక్కడ అగ్రిప్ప కావచ్చు, లేకపోతే ఫెస్తా కావచ్చు, వీరు ఇరువురు కూడా లౌకికమైనటువంటి తాత్కాలికమైనటువంటి అధికారం అనేటువంటిది వాళ్ళు అపేక్షిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నిత్య సంబంధమైనటువంటి అధికారం యొక్క విషయంలో వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. Now, Paul knows that this is his last chance to influence Jerusalem. He will not be in Jerusalem again, but if he can persuade Agrippa, who is going to appoint the next high priest, that Jesus is the Christ, the message could go through that way. సో ఇక్కడ అగ్రిప్ప యొక్క విషయంలో రాబోయేటువంటి ప్రధాన యాజకుణ్ణి నియమించబోతూ ఉన్నటువంటి యొక్క విషయము, ఆయన మరి యెరూషలేమునకు వెళ్ళాలి అనేటువంటి యొక్క విషయం కాదు.
ఆయన చివరిసారిగా ఆ సందేశం అనేటువంటిది అందచేశాడు. నెక్స్ట్ ప్రధాన యాజకుని ద్వారా మరి అక్కడ ఆ సందేశం అనేటువంటిది వినిపించగలిగినటువంటిది, చక్కపరచగలిగినటువంటి యొక్క విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. Now, although Paul is addressing Agrippa, that is, Agrippa is the main hearer, there are others, mostly Gentiles, that are also hearing this message. ఇక్కడ అగ్రిప్ప ప్రధాన నాయకుడిగా మరి వాక్యాన్ని వింటూ ఉన్నాడు పౌలు ద్వారా. అంత మాత్రమే కాకుండా అన్యులైనటువంటి వేరే లీడర్స్, నాయకులు కూడా వారు వింటూ ఉన్నారు. Remember that Festus, even though he will be hearing this a second time, is using Paul's case to flatter King Agrippa not to understand what Paul has to say. పౌలు ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోకుండా ఫెస్తా అగ్రిపాను మరి పొగడటం అనేటువంటిది మరి ఆయన చేస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. So Festus in verses 15 through 17 explained to Agrippa why Paul was imprisoned. సో ఇక్కడ 15 నుంచి 17 వరకు చూసినట్లయితే పౌలు ఎందుకు చెరసాలలో ఉన్నాడు అనేటువంటిది వివరిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము ఫెస్తా గారు. Festus told Agrippa that though the Jews wanted him to turn Paul over to them, the decision not to do so was based on a respect for Roman law. That is, Paul wanted to go appeal his case to Caesar, and a lack of evidence from the Jewish leadership. సో ఇక్కడ ఫెస్తా గారు అగ్రిప్పాకు వివరిస్తూ ఉన్నారు, యూదులు నాయకులు పౌలు కావాలి, వాళ్ళ స్వాధీనంకి అప్పగించాలి అని అన్నప్పుడు నిజంగా ఆయన ఉద్దేశించలేదు. సరైనటువంటి కారణాలు ఏతు అనేటువంటిది వారు చూపించలేకపోయినటువంటిది. తర్వాత ఆయన అపీలు కోరారు కాబట్టి, రోము చక్రవర్తి వద్ద అపీలు కోరారు కాబట్టి ఆ విధంగా ఆ కేసును ముందుకు తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది. Waiting for days for Agrippa to show up before he would hear Paul exposed the real motive that Festus had. He wanted a relationship with Agrippa, not to be fair to Paul. సో అగ్రిప్ప పౌలుకు భయపడవలసినటువంటి యొక్క విషయము లేకుండా ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తాం. When Agrippa heard the accusations against Paul were religious, not political. అగ్రిప్ప పౌలు పైన వేయబడినటువంటి ఈ యొక్క నిందలు లేకపోతే ఫిర్యాదులు అనేటువంటిది రాజకీయమైనటువంటిది కాదు, ఇది మతపరమైనటువంటిదని ఆయన గ్రహించాడు. So Festus told Agrippa that the evidence that Paul broke Roman law was not there. There was no evidence of it. సో ఫెస్తాకు అగ్రిప్ప చెప్తూ ఉన్నాడు, పౌలు రోమా చట్టాన్ని విరుగగొట్టినటువంటి ఆధారాలు, రుజువులు ఏమీ లేవు అని చెప్పాడు. Their claims against Paul only concerned his words about the Jewish religion. వారి యొక్క సంబంధం అంతా కూడా యూదుల యొక్క సంబంధమే అన్నటువంటిది ముఖ్యంగా చర్య కలిగి ఉంటున్నారు. His claim that Jesus, who was crucified, was now alive. సో ఇక్కడ సిలువ వేయబడినటువంటి క్రీస్తు మరి జీవించటం లేదు అని వారు తలంచారు. So Festus told Agrippa, Paul has appealed to Caesar, and I'm not sure how to deal with this Jewish law. I need your expertise to help me in this area. సో ఫెస్తా అంటూ ఉన్నాడు, మరి యూదుల యొక్క ధర్మశాస్త్రము నాకు తెలియదు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు మాకు సహాయం చేయాలన్నటువంటిది అగ్రిప్పాతో ఫెస్తా చెప్పటం వింటున్నాం. Festus wanted Paul to be judged in Jerusalem. Remember, he asked Paul if he would go to Jerusalem to be judged, but Paul appealed to Caesar. ఫెస్తా
యెరూషలేములో తీర్పు తీర్చాలి అనుకున్నాడు. పౌలును అడిగాడు, నీవు యెరూషలేముకు వెళ్తావా అని. అయితే పౌలు యెరూషలేము కాదు, నేను చక్రవర్తి యొద్ద మరి సీజర్ యొద్ద అన్నటువంటిది ఆయన అపేక్షించినటువంటి అపీల్ అన్నటువంటిది తెలియపరిచాడు. Festus didn't say that he was trying to befriend the Jews and he tried to paint himself as a righteous judge in this situation. ఈ యొక్క ఫెస్త నిజంగా ఈ పరిస్థితుల్లో నీతివంతుడైనటువంటి రాజుగా ఇక్కడ ప్రదర్శించటం, నటించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. యూదులను మెప్పించేటువంటి వాడుగా కనిపించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. So Festus told Agrippa that because Paul appealed to Caesar, he would give Paul his appeal and go to Caesar. సో పౌలు సీజరు యొక్క విషయంలో అప్పీల్ అడిగాడు కాబట్టి మరి దాన్ని అలాగే కొనసాగించటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయం. So then we see that Agrippa says, I want to hear from this man myself. So we have Agrippa, who is part of the Herodian family, willing to listen to Paul's message of Christ. అప్పుడు అగ్రిప్ప అంటూ ఉన్నాడు, ఈయన యూదా యొక్క సంబంధాలు కలిగి క్లౌదియా సంబంధాలు కలిగి ఉన్నటువంటి యొక్క విషయము నేను పౌలు యొక్క వాదనను వినాలి అని అపేక్ష కలిగి అడగటం అనేటువంటిది అగ్రిప్ప చెప్తూ ఉన్నాడు. Now, why did Agrippa want to hear the words that Paul had to say? Because Paul was going to tell him about Jesus, and I'm sure Agrippa's father had told Agrippa all about Jesus and his wanting to know him. సో ఎందుకు వినాలి అనుకుంటున్నాడంటే పౌలు యేసు ప్రభువును గురించి ఆయన చెప్పబోతాడు కాబట్టి, మరి అగ్రిప్ప వారి నాయన అతనికి ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మరి చెప్పి ఉంటాడు కాబట్టి. Now, sensing that Festus was using this to honor Agrippa and his wife, Agrippa makes a very stagey entrance. సో నిజంగా ఫెస్తా గారు మరి అగ్రిపాను పొగడి మరి మెప్పించటానికి ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటంలో మరి అలాంటి పరిస్థితుల అగ్రిప్ప పౌలును తన స్వయంగా వినాలి అని ఉద్దేశించాడు. Notice that Agrippa comes in with much pomp, and the word for pomp in Greek is fantasia. That is, he's living in a fantasy temporal world. సో అగ్రిప్ప ఈ యొక్క విషయంలో చెప్పటం అనేటువంటిది చాలా లౌకికమైనటువంటి వాదము, తాత్కాలికమైనటువంటి వాదన ఆశలో ఆయన నిలిచిపోయినటువంటి విమర్శబడినటువంటి యొక్క విషయం చూస్తాం. Now, Agrippa and Bernice, as Herodians, were Jews through forcible conversion during the intertestamental period. That is, they were Edomites through Esau. సో ఏషావు సంతానమైనటువంటి ఎదోమీలు అయ్యుంటున్నటువంటి వీరు అగ్రిప్ప వీరి యొక్క సంతానము మరి నిశ్శబ్ద కాలములో రెండు నిబంధనల మధ్య కాలంలో నిశ్శబ్ద కాలంలో బలత్కారమైనటువంటి యొక్క ఒత్తిడికి గురి అయ్యి యూదా మతానికి మార్చబడినటువంటి యొక్క పరిస్థితి ఈ అగ్రిప్ప వీరి యొక్క వంశమై ఉంటూ ఉన్నది. Like the other Jewish leadership, their desire for worldly pleasures blinded them from the message of Christ. లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు అన్నటువంటిది యేసుక్రీస్తు యొక్క సందేశానికి అంధత్వము వారికి కలిగించబడినటువంటి యొక్క విషయం. So Festus said, I need your help, Agrippa, to summarize Paul's case, that is the religious case of Jewish law. He showed his incompetence. సో ఈ యొక్క ఫెస్తా అంటూ ఉన్నాడు, ఇది యూదా మతానికి సంబంధించినటువంటి యొక్క విషయాలు కాబట్టి ఈ యొక్క విషయంలో నీవు మాకు తీర్మానం తీసుకోవటానికి నీవు సహాయపడాలి అనేటువంటిది ఫెస్తా అగ్రిప్పాతో చెప్పటం జరిగింది. So what we have going on is corruption in every category.
మనము ఇక్కడ చూడగలిగినటువంటిది ఏమిటంటే ప్రతి అంతములో ప్రతి యొక్క రంగములో ఆ యొక్క భ్రష్టత్వం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. The Jews claimed that Paul should die for preaching the message of Christ. యూదులు అంటూ ఉన్నారు యేసుక్రీస్తు యొక్క సందేశము ఆయన ప్రకటించకుండా దాని నిమిత్తమై ఆయన చంపబడాలి అని వాళ్ళు అంటూ ఉన్నారు. Felix and Festus failed to hear any charge that was deserving of death. ఫెలిక్స్ గారు కానీ ఫెస్తా గారు కానీ నిజంగా ఏ యొక్క తీర్పు అనేటువంటిది వాళ్ళు ఇవ్వలేకపోయినటువంటి యొక్క విషయం. So Paul appealed to Caesar, and Felix and Festus were unable to articulate why Paul should even be tried. సో ఇక్కడ ఫెస్తా గారు ఫెలిక్స్ గారు నిజంగా తీర్పు చెప్పలేకపోయారు కాబట్టి సీజర్కు మరి ఆ అప్పీల్ పోతూ ఉన్నాడు భావించాడు కాబట్టి ఈ విషయంలో ఎందుకు వారికి అప్పగించాలి యూదుల యొక్క నాయకత్వానికి పౌలును ఎందుకు అప్పగించాలి అన్నటువంటిది. What Luke is trying to tell Theophilus, who he wrote this letter to, and ultimately us also, is that the entire leadership is a mockery to Christ's message. సో ఇక్కడ లూకు థియోఫిలాసుకు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయము అంత మాత్రమే కాదు మనకు కూడా నేటికి వర్తించగలిగినటువంటి తీర్పు అన్నటువంటిది అధికారం అనేటువంటిది నిజంగా యేసుక్రీస్తు యొక్క సందేశానికి మరి ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. That is, just as Jesus, when he proclaimed the message of God's plan to the Jewish leadership, they killed him. None of these power people are interested in the message of Christ. They are still trying to use whatever happens for their own temporal personal gain. సో యేసుక్రీస్తుకు మరి వాళ్ళు యూదా నాయకులు అనేటువంటిది ఆసక్తి వినటానికి మరి ఉద్దేశం లేదు. కేవలము వాళ్ళు లౌకికమైన తాత్కాలికమైనటువంటి యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నటువంటి యొక్క విషయంగానే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. This is what the world does as we proclaim the message of Christ. Many say, I'm not interested, don't have any need for it, don't care about it, and go on with their daily lives. సో అనేకులు ఈ రోజుల్లో కూడా మనము ఎదుర్కోగలిగినటువంటి సవాలులు ఇలాంటివే అయ్యింటూ ఉన్నది. మనము ప్రకటిస్తూ ఉంటే వారు మాకు అవసరం లేదు, మేము వినము, వీటిని మేము చర్య తీసుకోము, మాకు అనవసరం అనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నారు. But like with Paul, God wants us to continue to proclaim this message every day, recognizing that most people are going to reject it. చాలా మంది తిరస్కరిస్తారు అన్నటువంటిది గుర్తించుకొని దృష్టిలో ఉంచుకొని పౌలు వలె మనము నిరంతరము ప్రకటించటానికి సిద్ధపడి ప్రకటించాలి. Let us be faithful to the end. మనము చివరి వరకు నమ్మకంగా ఉందాం. Let's pray. Amen. Amen. Father God, we thank you for this message, and we thank you for the courage that Paul had, even in response to other people who could care less about the message of Christ. పరలోకమందున్న తండ్రి, చాలా మంది అధికారులు, సామాన్యమైన ప్రజలు యేసుక్రీస్తు యొక్క సందేశానికి తిరస్కారము, వ్యతిరేక భావము, విరోధ భావము కలిగి ఉన్నప్పటికీ పౌలులాగా నమ్మకస్తంగా ప్రకటించటానికి మాకు శక్తిని, సామర్థ్యమును దయచేయమని ప్రార్థిస్తాం. Lord, this world is blind to your message, but you have put us in a place that we can be light to a darkened world. ప్రభువా, ఈ లోకము అంధత్వము, గుడ్డితనము కలిగి ఉంటున్నది. మమ్మల్ని అయితే వెలుగుగా నా తండ్రి ఈ లోకములో అంధకారములో నా తండ్రి ఉంచావు. ఈ విధంగా వెలుగు ప్రకాశించటానికి సహాయపడమని ప్రార్థిస్తాం. We pray for opportunity to preach this message, that Christ is alive and he has a kingdom and he's going to return, and people can be part of that kingdom by believing in him.
యేసుక్రీస్తు రాజ్యము కలిగి ఉన్నాడు. మేము కూడా ఈ యొక్క అవకాశాన్ని కలిగి ప్రకటించటానికి, ప్రజలు ఈ రాజ్య వారసులు సంబంధులు కావటానికి మరి అవకాశము కలిగించమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you. God bless you. See you next week Thank at the same time. Yeah. Thank you, sir. Please send email. వచ్చేసారి Timing, please change it. సమయానికి 8 గంటలకు మనము కలుసుకుందాం. We will have Thank the you, sir. same time next week as we have here. Okay, sir. Okay. Thank you very much, sir. Thank you. Thank you, Jeremiah Garu. Thank you very much for your translation. At the same time, I thanks to all my friends, Joshua Tamba, Joshua Pamba, Semalapadu. At the same time, Jeremiah Garu, thank you very much. Johnny Thank you, brother, sir. thank you very much. Thank you very much, Johnny brother. My loving brother, Timothy Garu, Chagallu. Daily I am praying for you and your family, brother, Timothy Babu, Timothy Samuel Babu. I never forget your family. Daily, every day I am praying for your family. At the same time, Samsung SMA346E. Brother, I don't know his name. Brother, please open the video. At the same time, St. Louis upper primary schools, brother, also. I'll be happy with you, brother, to joining our fellowship. Thank you, sir. Pamba Garu, thank you. Pamba Garu, thank you. Stalin, thank you. Thank you very much. Bye, sir. Bye, everyone. Next week, next week, Thursday 8 to 9. ఎందుకంటే అనుకోకుండా జరిగిపోయింది టైము. మరి మనకి తెలియదు, లేకపోతే ఇంకొక 5-6 జాయిన్ అయ్యే వాళ్ళు రోజుకొచ్చి 17 మంది 18 మంది జాయిన్ అవుతున్నారు. మళ్ళీ నమ్మకస్తులైన స్నేహితులు మరి అనుకోకుండా మీటింగ్లకు వెళ్ళటం జరిగింది. సహజంగా మనకి తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ అని పెట్టాడు బ్రదరు, మరి ఎవరో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టాన్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. God bless you much. Yeah, thank you. Johnny, thank you very much, Johnny. At the same time, Joshua Garu. Bye, sir. Thank you very much. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? డిసెంబర్ లో ఒకసారి కలుద్దాంలే. నేను తెలియజేస్తాను. డిసెంబర్ లో నేను తెలియజేస్తాను. Thank you, sir. Thank you. God bless you. God bless you. Jani Garu, thank you very much, sir. Stanley, thank you very much. Our brother, R and Akshamundi, our brother, thank you very much. God bless you, everyone. In the name of Jesus. Amen. Amen. Okay. Thank you. Bye. Amen. And bye. Everyone also bye. Bye, sir. Bye. Stanley Garu, thank you very much. Bye, sir. God bless you. God bless you. God bless you. Next Thursday, 8. Meeting is 8 to start. Thank you. Thank you. Okay, bye. Bye, Stephen sir. Bye, Stephen sir. Bye. Stephen sir. Thank you very much. Once again you came. I'm be happy with you. I'm be happy with you. Yeah. I'm be happy with you. Goodbye, Nana. Yeah. Thank you. Yeah, I will send mail. I will send, Okay. please. Yeah, thank you. God bless.